కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోసల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు సంగప్ప గారు మనకు లైవ్లో ఉన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ వీరయ్య గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీనివాస్ యాదవ్ గారు, ఏంటి నిన్న కేసీఆర్ చాలా రోజుల తర్వాత అంటే పార్టీ ఎమ్మెల్యేలు వీడుతున్నా కూడా ఎవరు మాట్లాడలేదు, కేసీఆర్ మాట్లాడలే, కేటీఆర్ మాట్లాడలే, ఎందుకు సైలెంట్? కానీ నిన్న హుట్టిన కేసీఆర్ రంగంలోకి దిగి ఫామ్ హౌస్కు అందరిని పిలిపించుకున్నారు, మాట్లాడుతున్నారు. ఏంటి, ఏం భరోసా కల్పించారు? నేను ఇంతకుముందు అన్నట్లు మన దగ్గర ఒక ప్లాన్ ఉంది, నెల రోజుల సమయం కూడా పట్టదు అనే విధంగా ఏం ప్లాన్ ఉంది? ఏంటి, గవర్నమెంట్ ఏమైనా పడగొట్టే అవకాశం ఉందా? ఏం చేయబోతున్నారు? ఏంటి ఆలోచన? ఏం లేదు. స్పష్టంగా హౌస్లో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, నల్గొండ సభలో కేసీఆర్ కూడా స్పష్టంగా చెప్పారు, మంచి మెజార్టీ ఇచ్చారు, మ్యాండేటరీగా ఇచ్చారు, మంచిగా పరిపాలించారు, బెస్ట్గా పరిపాలించి బెస్ట్గా ఉండండి, అదేవిధంగా మళ్ళీ ఇంకా బాగా పరిపాలిస్తే హౌస్లో ఇంకొక 5 సంవత్సరాలు కూడా మీకు ఇస్తారు అని ఇద్దరు నాయకులు కూడా హౌస్లో చెప్పడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే అటావుటిన ఏం లేదు. జనరల్గా మా ఎమ్మెల్యేలతో మేము మాట్లాడుకుంటున్నాం. నిన్న అక్కడికి పోయి కూర్చొని మాట్లాడడం జరిగింది, అంతే తప్ప రెగ్యులర్ ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో, పార్టీ ముఖ్య నాయకులతో ఒకరు ఇలా పార్టీ వీడుతున్నారు అంటే నేను ఒక దాన్ని చెప్తా. ఇది చెప్పిన తర్వాత అయితే ఇది కాసేపు పక్కన పెడితే ఏంటంటే సీనియర్ జర్నలిస్టు వీరయ్య గారు ఉన్నారు, జర్నలిస్టు సంగప్ప, 2 జాతీయ పార్టీల లక్ష్యం ఏంటంటే ప్రాంతీయ పార్టీలను ఉంచొద్దు అనేది ప్రధానమైన లక్ష్యం, వాళ్ళ ఎజెండా. ఇది ఇప్పుడు నేను చెప్పింది కాదు, అందరికీ తెలుసు. మొదటి నుంచి కూడా దాదాపు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలను ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసిన పరిస్థితి లేదు. వాళ్ళు ఆ పార్టీలను ఎప్పుడు కూడా ధ్వంసం చేయాలని, చంపేయాలనే ప్లాన్లో ఉంటారు. కానీ ఈరోజు ఏమైందంటే ఆ ప్రాంతీయ పార్టీలతోనే 2 జాతీయ పార్టీలు మనగడను ఈరోజు దేశంలో చూపించుకున్నాయి. వాస్తవం ఇది. కాబట్టి ఏదో ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఎందుకు పుడుతుంది? అక్కడున్న సామాజిక పరిస్థితులు, అక్కడున్న ఆర్థిక పరిస్థితులు, అక్కడున్న సోషల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్తో ఆ పార్టీలు పుడతాయి. అది అన్నాడీఎం కావచ్చు, డిఎంకే కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, శివసేన కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, ఎస్పీ కావచ్చు. సో ఇది అర్థం చేసుకోకుండా 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను చంపాలని ప్రయత్నం చేస్తున్నాయి. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు సరే ఎమ్మెల్యేలను తీసుకుంటారు, కొంతమంది పోతారు, వాళ్ళ దాంట్లో జీవన్ రెడ్డి లాగా ఇబ్బంది ఎదురై వాళ్ళ దాంట్లో కూడా రిట్రీట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే తీసుకుంటారో అక్కడ వాళ్ళ 5 సంవత్సరాలు పనిచేసి ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంటాడు అక్కడ అనివార్యంగా. సో అతనితో కూడా ఇబ్బంది జరుగుతుంది ఆ పార్టీలో కూడా. ధైర్యం చేసి ఒకరు బయటకు వచ్చిండ్రు నిన్న. అదే ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి బయటకు వచ్చి ఆయన ఐడియాలజికల్ పొలిటికల్ కంప్లీట్ ఆయన ఐడియాలజికల్ ఏంది, కాంగ్రెస్ ఐడియాలజికల్ కాబట్టి మాట్లాడడం జరిగింది. నేనేమంటున్నా అంటే సరే మీరు తీసుకుంటారా, మా వాళ్ళు వస్తున్నారా పోతున్నారా అనేది ఒక చర్చ అయితే, ఇప్పుడు మీరు ఏదైతే ఈ తెలంగాణ మంచి అద్భుతమైన మీకు మెజార్టీ ఇచ్చిండ్రు, మ్యాండేటరీ మెజార్టీ ఇచ్చిండ్రు, 64 సీట్లు మీ మిత్రపక్షంతో కలిపి 65 సీట్లు ఇచ్చిండ్రు, ప్రతిపక్షానికి కూడా మంచి ఒక హోదా ఇచ్చిండ్రు, ప్రతిపక్షంలో ఉండి ప్రజల వైపు వాయిస్ ఇవ్వమని 39 సీట్లు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. అసలు బీఆర్ఎస్ పార్టీకి మీకు కనీసం మళ్ళీ ఇప్పుడు మీరు అడిగే అసలు అర్హత ఉందా? మీకు ఎట్లా తీసుకుంటున్నారు ఏందని మీరే కదా నేర్పించింది. ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు కదా, మీరు వేసిన బాటలనే వాళ్ళు వెళ్తున్నారు. నేనేమంటా ఇది ఎవరు జాతీయ పార్టీలు 2 కలిసి ప్రాంతీయ పార్టీలు ఉండనివ్వకుండా చూడాలని చూస్తున్నారు. అది కాదు, అసలు కేసీఆర్ కూడా చేశారు కదా. నేనేమంటున్నా ఈ 2 ప్రయాణాలు ఏదైతే ఉందో సామాజికవాదులు, ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ నేనేమంటున్నా మేము 2014లో ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి మీకు ఆ రోజు తెలుసు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి ఓటుకు నోటు ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎట్లా పట్టుబడ్డారో, ఆ రోజు ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చేయాలని ప్రయత్నం చేసినారో, అప్పుడు పోటాపోటీ మెజార్టీ, అప్పుడే నిలబాలుడు తెలంగాణ. కాబట్టి ఆ పరిస్థితిలో మేము తీసుకోవడం జరిగింది. రెండో విషయము, అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసలు ఉద్యమం లేదు, ఈ తెలంగాణ ఇక్కడ అసలు వాయిసే లేదని 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 2004లో మొత్తం గుంజేసుకున్నాడు కదా. ఇక రాజశేఖర్ రెడ్డి తెలంగాణ లేదు అని చెప్పిండు కదా. ఆ తెలంగాణ వాదం ఉన్నదని చెప్పడానికి కూడా ఇయ్యలేదు కదా ఇదే కాంగ్రెస్ పార్టీ. దానికి కొత్త ఏం కాదు. నేనేమంటున్నా, మేము చేసింది అనేది తప్పు. ఏ ప్రాంతీయ పార్టీలు కూడా ఇట్లాంటి చర్యలు పాల్గొనవు. ఒక నిమిషం, ఎందుకు అంటే 2 జాతీయ పార్టీలే ఇవి. గతంలో ఇప్పుడు అన్న కోపం వచ్చే సంగపనకు మధ్యప్రదేశ్లో ఏం చేసిండ్రు, బీహార్లో ఏం చేసిండ్రు, ఒరిస్సాలో ఏం చేసిండ్రు, ఈ 2 పార్టీలే చేస్తాయి. ఏ ప్రాంతీయ పార్టీ ఇంకొక పార్టీని కూల్చే శక్తి లేదు. ఏ ప్రాంతీయ పార్టీ అన్నా మీరు చూడండి, ఈ దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ ఒక అధికారంలోకి వచ్చినాక, లేదా నేషనల్ పార్టీ జాతీయ పార్టీ ఒక అధికారంలోకి వచ్చినాక ఇంకో ప్రాంతీయ పార్టీ కూల్చలేదు, ఎప్పుడు కూల్చలేదు ఎక్కడ కూడా. కానీ ఎక్కడ ధ్వంసం చేయాలని కూడా చూడదు. జాతీయ పార్టీని మొత్తం చంపాలని ఏ ప్రాంతీయ పార్టీకి ఆ శక్తి సరిపోదు. కానీ 2 జాతీయ పార్టీలు మాత్రం తప్పకుండా ఏదైతే ప్రాంతీయ పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, శివసేన కావచ్చు, రేపు ఆర్జేడీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, వాళ్ళను ఉండొద్దు అనేది వాళ్ళ ప్రధానమైన ఎజెండా. ఇది వాస్తవం మేము మాట్లాడుతున్నా. సరే ఇప్పుడు తీసుకుంటారా తీసుకోరా, ఎవరు పోతున్నారు, ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ
జరిగితే కానీ మౌలికంగా పునాదుల ఎక్కడి నుంచి వచ్చిందంటే రెండు జాతీయ పార్టీలు మిగతా ప్రాంతీయ పార్టీలను ధ్వంసం చేసే కుట్ర వాళ్ళ మొదటి నుంచి చేస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రెండు జాతీయ పార్టీలు ఒక నిమిషం, ఇప్పటి వరకు దాదాపు 60లో ప్రాంతీయ పార్టీలు పుట్టడం మొదలైతే 1960లో ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ చూస్తుంటే మరి మీరు చెప్పే మాటలు బట్టి చూస్తుంటే ఈ రెండు జాతీయ పార్టీలు చూస్తుంటే మీ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగే అవకాశం కనబడుతుంది. అయితే అక్కడ ఒకటే తెలంగాణలో ఒక 5 సెకండ్లు ఇప్పటి వరకు దేశంలో పుట్టిన ప్రాంతీయ పార్టీలు ఏ పార్టీ కూడా చచ్చిపోలే, కనీసం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీతోనో బతుకుతున్నాయి. చివరిగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మిగులుతారా ఏంటి లెక్కన? నో నేనేమంటున్నా అంటే వాళ్ళ ఎజెండా చెప్తున్నాను, వాళ్ళ ఇడన్ ఎజెండా చెప్తున్నాను. అట్లనే ప్రాంతీయ పార్టీలు అన్న రాజేష్ అన్న ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీ ఒక్కడు కూడా పుట్టిన పార్టీ ఇప్పటి వరకు చచ్చిపోయిన చరిత్ర మొత్తం ఏలమట్టమైన చరిత్ర